అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి యాషన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం. అయితే నిన్న జరిగినటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా బస్సు యాక్సిడెంట్ జరిగింది. మునుగూరి శ్రీనివాసు, మునుగూరి లక్ష్మి వారు జీవనోపాధి కోసము రాత్రి 8 గంటలకు ఇంటికాడ నుంచి విజయనగర్ కాలనీ వాళ్ళది మేదరది ఏదైతే షాప్ ఉందో బుట్టలు కానీ పరంజాలు కానీ తట్టలు కానీ ఇవన్నీ అమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తారు. వాళ్ళు మేదరోళ్ళు. అయితే వారి షాపుకు పోయే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగి ఈ మునుగూరి లక్ష్మి అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇది బాధాకరమైన విషయము. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే అక్కడ పార్కింగ్ లేదు, అక్కడ ఫుట్పాత్ లేదు. ఎందుకంటే ఇష్టారాజ్యంగా రోడ్ల మీద బండ్లు తీసుకొచ్చి పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ నవీన్ బార్ అని ఒక ఉన్నది, పక్కన నవీన్ బుక్ స్టాల్ అని ఉన్నది, పక్కన పోచమ్మతల్లి గుడి ఉన్నది, ఆ పక్కన మిగతా స్వీట్ షాపులు అవన్నీ ఉన్నాయి, పూల కొట్లు ఉన్నాయి. మరి ఈ వెహికల్స్ అనేది రోడ్డు మీద ఆపడం మూలంగా వాహనదారులు పోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. మీరు ఒకటే చెప్తున్నా, పోలీసు వాళ్ళని ఇటువైపు ఈ బైపాస్ దిక్కు లారీలను మార్చుతున్నారు, అటువైపు ఒకరిని పెడుతున్నారు కదా, ఇటువైపు కూడా అంటే ఆపోజిట్ పోషమ్మ తల్లి దిక్కు కూడా ఒక డిపార్ట్మెంట్ నుండి ఒక కానిస్టేబుల్ని పెట్టి మరి ఈ ప్రమాదాలు ఆపాలని చెప్పేసి నేను ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ స్థానికంగా, ఎందుకంటే ఇదివరకు గతంలో జలగం వెంకట్రావు ఉన్నప్పుడు ఆ రోడ్డు అనేది విస్తీర్ణంలో భాగంగా మార్కింగ్ పెట్టడం జరిగింది. ఆర్ఎంబీ వాళ్ళు ఈ రోడ్లు విస్తీర్ణ భాగంగా ఆర్ఎంబీ వాళ్ళు అక్కడ మార్కింగ్ చేసిండ్రు. ఆ మార్కింగ్ అంటే దరిదాపు లేదంటే 80 అడుగులు 70 అడుగులు 100 అడుగులు వెనక్కి పోవాలా. మరి అది రోడ్డు చిన్నగా అయిపోయేసరికి ఇప్పుడు ఈ సమస్య ఊరు డెవలప్ అయిన తర్వాత ఈ వాహనాలు పెరిగి ఈ యాక్సిడెంట్లు అనేది జరుగుతాయి. మరి దీన్ని నిర్మూలించాలంటే తక్షణమే అప్పుడు జలగాం వెంకట్రావు ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కూడలి 4 దిక్కులకి 4 ఈ కూడలి ఏదైతే ఉందో రింగ్ రోడ్డుగా చేసి ఇటు ఖమ్మం నుండి భద్రాచలంకి, ఇటు విజయవాడ నుంచి ఇల్లందుకి పోవడానికి, వాహనాలు పోవడానికి బైపాస్ రోడ్లుగా వేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక ప్రాజెక్టు. అయితే ఇందులో భాగంగా 4 ఏళ్లలో ఎలక్షన్ రావడం మూలంగా ఆ వర్క్ అనేది ఆగిపోవడం జరిగింది. సగం అన్ని లైటింగ్లు, అన్ని సెంటర్ లైటింగ్లు, అన్ని ఏసీలు, అది బాగానే ఉన్నది. ఇది విస్తీర్ణ పని అనేది కొద్దిగా ఆగడం మూలంగా ఈరోజు ఇంత ప్రమాదాలు తీసుకొచ్చి పెడుతుంది. నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు దీని మీద చొరవ చూపకపోయేసరికి 10ల సంఖ్యలో ప్రాణాలు పోతాయని చెప్పేసి నేను ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పారిశ్రామిక వాడ. ఎందుకంటే ఇక్కడ సింగరేణి బొగ్గు ఉంది, తర్వాత స్పాంజరీ ఉంది, నవభారత్ ఉంది, తర్వాత కేటీపీఎస్ ఉంది, మనకి కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది, ఇటువైపు సింగభూపాలం చెరువు ఉంది, ఇక్కడ చింతలకుంట చెరువు ఉంది. ఇక్కడ అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సిన ఈ మన భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకో ఏంటంటే ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగానే ఉన్నది. దీని డెవలప్ అనేది అస్సలు కనబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులకి ఎందుకంటే శిలా పథకాలు, శంకుస్థాపనలు, ఓదార్పులు, సత్తాప సభలకి తప్ప ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఈ ఊరిని డెవలప్ చేయాలనే ఆలోచన మరి వారికి ఎందుకు కలగట్లేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, మా ఊరు డెవలప్ కావాలని చెప్పేసి ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మా నాయకులకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రింగ్ రోడ్డు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కూడలి, అంబేద్కర్ కూడలిలో 4 దిక్కులు వెడల్పు చేస్తే వాహనాలు కూడా పోయేటప్పుడు సిగ్నల్ వేసినప్పుడు కూడా అనుకూలంగా పోవచ్చు. తర్వాత దీన్ని ఎవరైతే ఇక్కడ షాపులు ఉన్నాయో, వైన్ షాప్ ఉన్నది, బార్ ఉన్నది, వైన్ షాపులు, తర్వాత బుక్ స్టాళ్ళు, స్వీట్ కొట్లు, పూల కొట్లు అన్నీ ఉన్నాయి. వాటికి ఫుట్పాత్ ఏర్పాటు చేసి వాహనాలు రోడ్డు మీద ఆగకుండా నివారించి ఈ ప్రాణాలు పోకుండా కాపాడాలని చెప్పేసి మా గవర్నమెంట్కి, మా కాంగ్రెస్ గవర్నమెంట్కి విన్నవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బాధాకరమైన విషయం, చిన్న పిల్లలు ఉన్నారు, వారు చిన్న కుటుంబము. మునుగూరి లక్ష్మి అనే అమ్మాయికి 2 పిల్లలు, ఈ తల్లి లేని దిక్కులేని పిల్లలు అయిపోయింది. ఆ పిల్లలు చాలా బాధాకరమైన విషయము. వారికి నేను ఆమె మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున నివాళులర్పించడం జరుగుతుంది. అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో
అది రింగ్ రోడ్డు చేసి 4 దిక్కుల దానికి సెంటర్ లైటింగ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తేనే ఈ ప్రమాదాలు ఆగుతాయని చెప్పి